ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి ఈ ప్రభుత్వం 30 ఏళ్ళు ఉంటుంది, మనం చీఫ్ సెక్రటరీలు అయిపోవచ్చు, లేకపోతే ఇంకోటి అయిపోవచ్చు, డీజీపీలు అయిపోవచ్చు అని ఒక ఆలోచనతో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పనిచేశారు. ఆ పనిచేసిన వాళ్ళని ఏ విధంగా ఒక అవినీతి పరుల్ని మన దగ్గరికి రాకూడదు అన్న ఆలోచనతో ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో అది మీరందరూ చూశారు. ఎందుకంటే అంత దిగజారి అవినీతి చేశారు. అదేవిధంగా ఇప్పుడు నేను కూడా ఏమంటున్నానంటే, నేను ఆల్రెడీ ఇది వరకు ప్రెస్ కూడా చెప్పాను, ఈ రోజు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్న అప్పు, గత ప్రభుత్వంలో ఆస్తుల్ని మార్టిగేజ్ చేసిన ఆస్తులు, గత ప్రభుత్వంలో చేసిన అన్ని కూడా ప్రజలకి తెలియజేయవలసిన బాధ్యత ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ఉంది. అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం ఇది వరకు చెప్పిందంతా కూడా ఓవరాల్ గా చెప్పుకుంటా వచ్చాం. మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ రాకుండా కనీసం జీవోలు కూడా నెట్ లో పెట్టకుండా చేసిన పరిస్థితి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న హెచ్ఓడీలు ఎవరైతే హెచ్ఓడీలు ఉన్నారో వాళ్ళది. ఇప్పుడు మనకి రికార్డెడ్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఆర్థిక మంత్రి అదే పనిలో ఉన్నారు. ఆ రికార్డెడ్ గా వచ్చిన అప్పు, అదే విధంగా కార్పొరేషన్ నుంచి చేసిన అప్పు, అంటే రికార్డులో కనపడకుండా కార్పొరేషన్ నుంచి 1000 కోట్లు సెపరేట్ గా అప్పు చేశారు. ఆ అప్పు ఇవన్నీ కలిసి ప్రజల మీద భారం ప్రజలే మొయ్యాలి కదా. అవును, ఆ ప్రజలకి మీ మీద ఎంత భారం పెట్టారు, ఈ విధంగా పరిపాలించారు అన్నది తెలియాలి. ఇది వరకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పిన వాస్తవాలు ఏదైతే ఉన్నాయో అది ఈవేళ పేపర్ రూపేనా మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది. ఆ ఎవిడెన్స్ ని అదే అధికారులతో మనం ప్రజెంటేషన్ చేయించాలి, మనం కాదు. ఎవరైతే అవినీతి చేశారో అదే అధికారులతో ప్రజెంటేషన్ చేయించాలి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. దాని తర్వాత పరిపాలన మనం ఏ విధంగా తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని అని చెప్పి మనం తీసుకెళ్లాలి. దీనికి ముందు పురంధేశ్వరి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాశారు. ఈ విధమైన 1000 కోట్ల ఎక్సైజ్ లో అవినీతి ఉంది, శాండ్ లో అవినీతి ఉంది, ఎక్కడికెక్కడ శాండ్ లో రాశీలు పెట్టేసుకుని రాత్రి హైదరాబాద్, మరి ఇటు సైడ్ నుంచి విశాఖపట్నం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఎక్కడ ఉందో ఉచిత ఇసుక? ఇసుక కూడా చెంచాతో కొనుక్కునే, బంగారంలో తూకం వేసి కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 50,000, 60,000, 40,000 లారీ. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రీ శాండ్ ఇస్తామని మనం ఒప్పుకున్నాం, అలాగే ఫ్రీ శాండ్ ఇస్తాం. అందులో ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, మైనింగ్ లో ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా మైనింగ్ లో జరిగిన 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది, పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళిందా, పెద్దిరెడ్డి ఇంటికి అనేది జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిందా, ఇవన్నిటికి కూడా ఒక టీము, సలహాదారులు కాదు, సలహాదారులు అంతా ఎవరో కూడా ఈ నిష్ణాతులు ఎవరో లేరు. సలహాదారులు ఎవరంటే లంచాలు ఏ విధంగా ప్రజల నుంచి ఏ విధంగా దోచుకోవాలన్న దానికే సలహాదారులు ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో రాష్ట్రాన్ని బాగు చేయడానికే ఉన్న సబ్జెక్టు వాళ్ళకి కాదు, దీన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి పంపాలి అన్న ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని దారుణంగా, ఆఖరికి అమరావతిలో ఉన్న శాండ్, స్టీలు, కంకరే అన్ని కూడా తోలిపోయారు, రోడ్లు కూడా తవ్వేసి తోలిపోయారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రజలందరూ చూశారు. ఈ వాస్తవాలు తెలియజేస్తారు. వాస్తవాలు తెలిసాక అప్పుడు ప్రజలకు అర్థం అవుతుంది. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని చెప్పిన నిజాలు ఇవి. ఇంత దారుణంగా చేసాడా, ఇంత బరువును మోస్తూ ప్రభుత్వాన్ని నడిపించాలా, ఎంత కష్టం ఉందా అన్నది ప్రజలు తెలుసు. దాంతోపాటు మనం ఏ సంక్షేమం ఇచ్చామంటే చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్కన సంపాదన అంటే క్రియేట్ చేస్తూ సంపద, ప్రజలకు సంక్షేమం ఇవ్వాలి, అదే వాళ్ళ పట్ల. అదేవిధంగా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్ఎంప్లాయ్మెంట్ తీర్చాలి. ఈ వ్యవస్థను రెండు విధానాలని సంపాదన చేసుకుని ఈవేళ పరిస్థితి. తర్వాత పేమెంట్స్, లాస్ట్ పేమెంట్స్, అప్పు తెచ్చిన డబ్బులతో 20%, 25% డబ్బులు లంచాలు తీసుకుని ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్ ఉన్నాడు, రిలీవ్ అయిపోతానంటే ఆయన తాళేసి కట్టారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో. పేరెందుకులండి, పేరు చెప్పిన ఇబ్బంది లేదు, కేవీ సత్యనారాయణ ఆయన. కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, మనం రిలీవ్ అయిపోతే ఎవడో ఏమండి రిలీవ్ అయిపోవడం ఏంటి, నువ్వు సాక్షి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, నువ్వేం చేసావో చెప్పాలి కదా. టకటకమని టీఎస్ గారికి ఉత్తరాలు పెట్టేశారు, మేము రిలీజ్ అయిపోతాం, మేము వెళ్ళిపోతాం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కానీ. అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, ఎవరిని కూడా కక్షపూరితంగా ఈ ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. చట్ట ప్రకారంగా చేసిన తప్పులు, చట్టాన్ని డివేట్ చేసిన తప్పులను మట్టికి ఆ తప్పుల్ని క్షమించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చి పడేటట్టు ఉంది వర్మ గారు. ఒకవేళ ఎవరైతే గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వారు కొంతమంది బీజేపీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి వదంతులు కూడా వస్తా ఉన్నాయి. మరి వారు బీజేపీ కండవా కప్పుకుంటే పరిస్థితి ఏంటి మరి? అంటే ఇక్కడ ముగ్గురు అధ్యక్షులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి, పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీకి. నేను నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు 3 పార్టీల కార్యకర్తలు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన దేవుళ్ళు, సైనికులు. ఈ 3 పార్టీ కార్యకర్తలు ఎవరితో పోరాడారండి? వైఎస్ఆర్సీపీతో పోరాడారు. వైఎస్ఆర్సీపీతో పోరాడారు. వైఎస్ఆర్సీపీ ఏం ఆలోచించిందండి? తెలుగుదేశం పార్టీని ఓడించాలి, జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించాలి, బీజేపీ అభ్యర్థులను. అవును. ఎవరండి